జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపా కటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని భక్తి కాండమునందు శ్రీ మత్ అనంత వ్రత మహిమానువర్ణనము అనే 42వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీ గురుమూర్తి సాయందేవునకు అనంత వ్రత మహత్యాన్ని వివరించటము, అడవుల పాలైన పాండవులకు శ్రీకృష్ణ పరమాత్ముడు అనంత వ్రత విధానమును దాని ఫలితమును గూర్చి ఉపదేశించుట, సాయందేవుడు అనంత వ్రతమును ఆచరించిన పిమ్మట శ్రీ గురు సేవకు అంకితం అగుట, వీటిని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సిద్ధముని నామధారకునితోటి ఈ విధంగా చెప్తున్నాడు. నామధారక, శ్రీ గురుమూర్తి సాయందేవుడు అను తన ముఖ్య శిష్యునకు తర్వాతి కథను ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీ గురునాథుడు ఇలా అన్నాడు, సాయందేవునితోటి ఇలా అన్నాడు: నాయన సాయందేవ, నీవు అనంత వ్రత మహత్యాన్ని గురించి అడిగావు కదా, ఆ వ్రత విధానాన్ని చెప్తాను, శ్రద్ధగా వినుము అని చెప్పాడు. ఈ అనంత వ్రత విధానం ఆచరించటం వల్ల చాలామందికి అభీష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యం అంతా తిరిగి పొందాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యాన్ని అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఎన్నో రీతుల కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా కూడా లేకుండా బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపచేయమని దూర్వాస మహర్షిని పురికొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతన్ని పూజించి, స్వామి, నీవు భూభాగం తొలగించటానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానములము అయినప్పటికీ ఈ అడవిలో ఉండవలసి వస్తోంది. ఎందుకని నీవే ఉపేక్షిస్తే మాకు ఇంక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు: నేనే అనంతుడను, సర్వవ్యాపిని. త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నాయందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగా ఉన్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి అని చెప్పారు. అనంత వ్రతాన్ని గురించి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు: ధర్మరాజ, భాద్రపద మాసమునందలి శుక్లపక్షమునందు వచ్చేటటువంటి చతుర్దశి తిథి నాడు ఈ అనంత వ్రతాన్ని ఆచరించాలి. తద్వారా మీరు పోగొట్టుకొనిన రాజ్యాన్ని మళ్ళీ తప్పక పొందుతారు. పూర్వము కృతయుగమున ఆసీత్పురము అను గ్రామమునందు వశిష్ఠ గోత్రానికి చెందిన ఒక బ్రాహ్మణుడు జన్మించాడు. అతని పేరు సుమంతుడు. అతని భార్య పేరు దీక్ష. ఆమె భృగు మహర్షి కుమార్తె. ఆమె గొప్ప ఔదార్య గుణము గల మహాపతివ్రత. ఇట్టి సుమంతుడు, దీక్ష అను దంపతులకు ఒక కుమార్తె కలిగాను. ఆమె పేరు సుశీల. పేరుకు తగినట్లుగానే ఆమె చక్కని శీలవంతురాలు, గుణవంతురాలు. ఇలా ఉండగా కొంతకాలానికి దైవవశాత్తుగా సుమంతుని భార్య అయినటువంటి దీక్ష మరణించింది. అనంతరము సుమంతుని కుమార్తె అయిన సుశీలయే సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాతను సదాచారముతో ప్రతినిత్యము పూజించుచుండెను. మనోవాక్కాయ కర్మలతో తండ్రికి సేవలను అందించుచుండెను. ఇట్టి తరుణమున భార్య లేని వారికి
కర్మాధికారము లేనందున సుమంతుడు మళ్ళీ వివాహం చేసుకొనవలయను అని తలంచాడు. అందువలన అతడు ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కర్కశ. పేరుకు తగినట్లుగానే ఆమె దుష్ట స్వభావురాలు, దురాచారవంతురాలు. కూతురు తోడను భర్త తోడను ప్రతిదినము అనేక విధాలుగా కలహించుచుండెను. ఇలా ఉండగా సుమంతుని కూతురు అయిన సుశీలకు యుక్త వయస్సు వచ్చెను. సుశీలకు యోగ్యుడైన వరుని కోసము సుమంతుడు తనలో తాను చింతించుచు వెదకుచుండెను. మానసికముగా చింతించుచుండగా ఒకనాడు సుమంతుని ఆశ్రమమునకు కౌండిన్యుడు అను ఒక ఋషికుమారుడు వచ్చెను. సుమంతునకు నమస్కరించి కౌండిన్యుడు, ఋషీశ్వర, మీ కూతురు అయిన సుశీలను నాకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. అందుకు వెంటనే సుమంతుడు అంగీకరించి తన కుమార్తె అయిన సుశీలను కౌండిన్యుడు అను ఋషికుమారునికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహమైన పిదప ఆషాఢమాసము, శ్రావణమాసము అను 2 నెలలు సుశీల మరియు కౌండిన్యుడు అను నూతన దంపతులు తమ మామగారైన సుమంతుని ఆశ్రమంలోనే నివసిస్తూ ఉన్నారు. సవతి తల్లి అయినటువంటి కర్కసి వారి విషయంలో ఎంతమాత్రమూ దయాదాక్షిణ్యాలు లేకుండా నిరంతరము వారితో కలహిస్తూ విరోధభావంతో ప్రవర్తించుచుండెను. ఆమె స్వభావమును గ్రహించి కౌండిన్యుడు తన మామగారితోటి, అయ్యా, ఇక మేము మీ వద్ద ఉండజాలము. నా భార్యతో పాటుగా మేము మా ఆశ్రమమునకు వెళ్ళిపోయేదము అని కోరాడు. కౌండిన్యుడు ఇంకా ఇలా అన్నాడు, ఋషివర్య, తాపసులు ఇరువురు ఒకే గృహంలో ఉండటం వల్ల ధర్మానికి హాని కలుగును. మీరు విచారపడవద్దు. మేమిద్దరము చాలా సంతోషంగా ఇంకొక చోటుకు వెళ్ళి ఆశ్రమాన్ని కట్టుకొని అక్కడ అనుష్ఠానాలు ఆచరించుకుంటాము. అప్పుడప్పుడు తప్పక మీ వద్దకు వస్తుంటాము అని పలికాడు. సుమంతుడు కౌండిన్యుతోటి, నాయన, మా ఆశ్రమానికి సమీపంలోనే ఇంకొక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొనవలెను. భాద్రపదము ప్రవేశించింది. ఇంకొక 12 రోజులు అయిన తర్వాత ద్వాదశి వరకు మా వద్దనే ఉండి భాద్రపద శుద్ధ త్రయోదశి దినన మీరు ప్రయాణం చేయగలరు అని అడిగితే కౌండిన్యుడు అందులకు అంగీకరించాడు. ఇంతలో త్రయోదశి తిథిగానే వచ్చెను. ఆనాటి సుముహూర్తంలో కౌండిన్యుడు తన భార్య అయిన సుశీలను వెంట తీసుకొని పయనమయ్యాడు. అప్పుడు సుమంతుడు తన భార్య అయిన కర్కశను పిలిచి, సుశీల తన భక్తితో దూరదేశమునకు వెళ్ళుచున్నది, కావున వారికి దారిపత్యమునకై కొంత గోధుమ పిండి, బియ్యము మూటగట్టి ఇమ్మని అడిగాడు. కానీ ఆ సవతి తల్లి ఆ కొంచెం దాగిపత్యానికి కావాల్సిన కూడా ఇవ్వకుండా తలుపు గడియ పెట్టుకుంది. అప్పుడు సుమంతుడు తానే స్వయంగా ఒక మట్టి కుండలో ఉన్నటువంటి గోధుమ పిండి మూట కట్టి తన కూతురునకు, అల్లునకు దాగిపత్యముగా ఇచ్చి సాగనంపాడు. మామగారికి నమస్కరించి కౌండిన్యుడు వారి ఆశీస్సులను పొంది చాలా సంతోషంగా తన భార్యా సమేతుడై ఒక శకటాన్ని అధిరోహించి బయలుదేరాడు. మధ్యాహ్న సమయానికి వారు ఒక నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ శకటాన్ని నిలిపి మాధ్యాహ్నిక అనుష్ఠానము చేసుకోవడం కోసం శకటం దిగి స్నానం చేసి కౌండిన్యుడు అనుష్ఠానం చేయసాగాడు. అప్పుడు శకటంలో కూర్చుని ఉన్న సుశీల నదీ తీరం వైపు చూడగా దూరంగా ఒక స్త్రీ సమూహము కనపడింది. వెంటనే శకటము నుండి దిగి సుశీల నదీ ప్రాంతాన్ని దర్శిస్తూ వెళ్ళింది. కొంత దూరంలో కొందరు సువాసిని స్త్రీలు ఎర్రని వస్త్రాలను ధరించి వేరువేరుగా కలశాలను పెట్టుకొని ఏదియో ఒక వ్రతాన్ని జరుపుచుండటం ఆమె చూచింది. అది చూచిన సుశీల కడు ఆశ్చర్యంతో వాళ్ళని సమీపించి, అమ్మ, మీరు ఏ దైవాన్ని పూజిస్తున్నారు? మీరు చేయుచున్న వ్రతము ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడు వారు, ఇది అనంత వ్రతము. సుశీల కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానాన్ని ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరాన్ని సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మాన్ని గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి శేషసాయి అయిన చతుర్భుజిని
ద్వాదశాక్షర మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తి పూజించాలి. తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది. తర్వాత ఆమె తన భక్తతో కలిసి బయలుదేరింది. అలా బయలుదేరిన తర్వాత కొంత దూరం వెళ్ళగా వారికి ఒక పట్టణమునందు కనిపించింది. ఆ పట్టణంలోనికి ప్రవేశించగానే ఆ నగరవాసులందరూ వారికి ఎదురుగా వచ్చి స్వాగతం పలికి, తపోనిధులైన మీరు మా పట్టణానికి అధిపతులుగా ఉండవలసింది అని ప్రార్థించారు. అనంతవ్రత మహిమ వలన కౌండిన్యుడు అతని భార్య అఖండ ఐశ్వర్యంతో తులతూగుతూ గొప్ప భోగభాగ్యాలను అనుభవించుచున్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది. కౌండిన్యుడు ఒకరోజు తన భార్య చేతిలోని దారాన్ని చూచి, ఆ దారాన్ని ఎందుకు కట్టుకున్నావు? రక్తంతో తోరాన్ని కట్టుకుంటేవా ఏమి అని, నన్ను వశపరుచుకోవడానికి కట్టుకున్నావా అని అడిగి, అప్పుడు సుశీల, అయ్యో స్వామి, కాదు కాదు, ఇది అనంతుని తోరము అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ తోరాన్ని తెంపి అగ్నిలో పడవేశాడు. పడవేసి అనేక విధాలుగా ఆ సుశీలను నిందించాడు. కౌండిన్యుడు చేసిన ఆ దుష్కృతికి ఫలితంగా కొంతకాలానికి అతని ఐశ్వర్యం అంతా కూడా నశించిపోయింది. అనంతుని దూషించిన కారణంగా కౌండిన్యుడు దరిద్రుడైపోయాడు. నగరంలోని వారందరూ కూడా శత్రుభావాన్ని వహించారు. సమస్తము చోరలతో అపహరింపబడి దైన్య స్థితికి దిగజారాడు. ఇల్లు దగ్ధమైపోయింది. కట్టుకోవడానికి రెండో వస్త్రం కూడా మిగిలి ఉండలేదు. అప్పుడు కౌండిన్యుడు ఈ దైన్య స్థితికి కారణము అనంతుణ్ణి నిందించటము అని తెలుసుకొని అనంత పద్మనాభ స్వామిని దర్శించే వరకు అన్నపానీయాలను ముట్టను అని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఆ అడవిలో వెతకసాగాడు. దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దాని మీద ఒక్క పక్షి కూడా వాలటం లేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడిగితే ఆ వృక్షము నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని ఇంకొక చోట ఒక గడ్డి పరకైన కొరకని ఆవును దూడను చూసి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. ఇంకొక చోట ఆంబోతు కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒకదానిలోని నీరు ఇంకొక దానిలోకి ప్రవహిస్తోంది. వాటి దగ్గర ఒక్క కొంగ కూడా వాలటం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద, ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదు అని చెప్పాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అనంత అనంత అని గట్టిగా అరుస్తూ దీనంగా దుఃఖిస్తూ అక్కడ నేల మీద పడిపోయాడు. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అతన్ని సమీపించి, లేనాయనా లే అని అతన్ని తట్టి లేపాడు. ఒక అద్భుతమైన కరస్పర్శను పొంది ఆ బ్రాహ్మణుడు వెంటనే కళ్ళు తెరిచి, స్వామి, అనంతుడు ఎక్కడున్నాడో తమకి తెలియనా అని అడిగాడు. వచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నాయన, అనంతుడు ఎక్కడున్నాడని చాలా పరితాపంతో అడుగుచున్నావు. నాతో రమ్ము, ఆ అనంతుని నేను నీకు చూపించదను అని కౌండిన్యుని కుడి చేతిని పట్టుకుని లేపి తన వెంట తీసుకుని వెళ్ళసాగాడు. ఆ అరణ్యం గుండా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన పట్టణం కనిపించింది. అది మహదైశ్వర్యంతో వెలుగుతుంది. ఆ పట్టణంలోకి వెళ్ళి ఒక అద్భుతమైన భవనాన్ని సమీపించాడు. ఆ భవనంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నవరత్న ఖచ్చితమైన సింహాసనం ఉంది. దానిపై తాను కూర్చుని తన నిజస్వరూపాన్ని దర్శింపచేశాడు. అద్భుతమైన స్వామి యొక్క నిజస్వరూపాన్ని దర్శించి కౌండిన్యుడు అత్యంత ఆనంద భక్తుడై ఉద్వేగంతో స్వామికి సాష్టాంగ వందనం చేసి ఆ అనంతుణ్ణి స్తుతించాడు. అనేక విధములుగా కౌండిన్యుడు ఆ అనంత స్వామిని ప్రార్థించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలు అన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు, పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలాన్ని అంతా
శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకని అతడు ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేత మేయని పశువు అయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూసిన ఆంబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూచిన ఆ 2 చెరువులు. క్రోధము వహించిన వాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించాడు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవు అయ్యావు కాబట్టి ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెల్పమని నన్ను కోరాయి కాబట్టి వాటన్నిటికీ ముక్తి కలిగింది. అంతేకాదు, నక్షత్రములలో పునర్వసు నక్షత్రమై నువ్వు శాశ్వతంగా నిలిచిపోగలవు అని అనంతుడు కౌండిన్యునకు చాలా కృపతో వరాన్ని ప్రసాదించాడు. ధర్మరాజ, అనంతరము ఆ కౌండిన్యుడు భార్యతో పాటుగా మళ్ళీ ఆ పట్టణానికి వెళ్ళాడు. దానికి అధిపతిగా ఉండి చాలా కాలం ఆ పట్టణాన్ని చక్కగా పరిపాలించాడు. అంత్యకాలంలో అతను తన భార్యతో కలిసి వైకుంఠానికి చేరుకున్నాడు అని కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అనంతరము ఋషికేశుడు ఉపదేశించిన విధంగా పాండవులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో అనంతవ్రతాన్ని ఆచరించి అచిరకాలంలోనే మళ్ళీ తమ రాజ్యాన్ని వారు సంపాదించుకొనగలిగారు అని సాయందేవునకు శ్రీగురునాథుడు చెప్పి ఇలా అన్నాడు. సాయందేవ, ఈ లోకమునందు అనేక మంది ఋషీశ్వరులు, స్త్రీ పురుషులు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. తద్వారా చతుర్విధ పురుషార్థాలను సంపాదించుకుంటున్నారు. వ్రతములలో ఉత్తమమైన వ్రతము ఈ అనంత వ్రతము. నీవు కూడా కౌండిన్య గోత్రానికి చెందినవాడవు కాబట్టి ఈ వ్రతము మీ గోత్రమునందే ఏర్పడినందు కాబట్టి నీవు తప్పక ఆచరింపవలసింది. ఈ అనంత వ్రతాన్ని నీవు ఆచరించి నీ జ్యేష్ఠ కుమారుని చేతికి తోరాన్ని ధరింపచేయము అని గురుమూర్తి ఆదేశించాడు. అందుకు మిగులు సంతోషించిన సాయందేవుడు శ్రీగురువు యొక్క ఆజ్ఞను అనుసరించి అనంత వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అనంతరము శ్రీగురునాథుని అనేక విధాలుగా పూజించాడు. గీత నృత్య వాద్యాదులతో నీరాజనము ఇచ్చి సాయందేవుడు శ్రీగురుని అత్యంత భక్తిభావంతో ఆరాధించాడు. బ్రాహ్మణ సమారాధనము చేసి శ్రీగురునాథునకు భిక్షను సమర్పించి మిగుల ఆనందించాడు. అందులకు శ్రీగురుమూర్తి అత్యంత ప్రసన్నుడు అయి సాయందేవుని అనుగ్రహించాడు. ఈ విధంగా గురుని ఆరాధించి సాయందేవుడు తన కుటుంబంతో సహా స్వగ్రామానికి వెళ్ళి తన భార్యా బిడ్డలను తమ గ్రామానికి చేర్చాడు. మళ్ళీ గానగాపురానికి వచ్చి శ్రీగురునాథుని వద్దనే నివసించి వారిని నిశ్చల భక్తితో సేవించుచుండెను. నామధారక, మీ పూర్వ పురుషుడైన సాయందేవుడు ఏ విధంగా గొప్ప అయినటువంటి గురుభక్తిని ప్రదర్శించాడో అలాగే గురునాథుని వలన ఎట్లా కృతార్థుడు అయ్యాడో అట్టి విధానాన్ని నీకు వివరించి చెప్పాను. ఈ విధంగానే అనేక మంది జనులు గురుమూర్తిని ఆరాధించి కృతార్థులు అయ్యారు. గురుమూర్తి అగు నరసింహ సరస్వతి స్వామి వారిని నిశ్చల భక్తితో ఎవరు ఆరాధిస్తారో వారు తప్పక చతుర్విధ పురుషార్థాలను సునాయాసంగా పొందగలరు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అనగా ఒక అచ్చమైన గురువుని మహానిధి వంటి వారు అని గ్రహించమని సిద్ధముని నామధారకునితోటి చెప్పిన సంవాదాన్ని సరస్వతీ గంగాధరుడు గురుచరిత్రగా లోకానికి విస్తరించి ప్రకటించాడు. ఇంతటితో శ్రీ గురుచరిత్రలోని భక్తికాండమునందు అనంత వ్రత మహిమానువర్ణనము అనే 42వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.